వెల్కమ్ టు చంద్ర మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2A చాప్టర్ 6 బైనామియల్ థియరంలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోబోతున్నాము. టు ఫైండ్ టర్మ్స్ ఫర్ నెగిటివ్ పవర్స్ అండ్ p/q విత్ ప్లస్ ఆర్ మైనస్ సైన్. ఫైండ్ నైన్త్ టర్మ్ ఆఫ్ 2 + x/3 హోల్ పవర్ -1. ఫస్ట్ బిట్ 2 + x/3 whole power -5. To compare 2 + x/3 whole power -5 with 1 + x whole power -n. సో పవర్ మనకి -n ఫామ్లో ఉంది కాబట్టి దీంతో కంపారిజన్ చేయాలి అనుకుంటాము. అనుకున్న ప్రాసెస్లో ఇక్కడ మనకి కాన్స్టెంట్ 1 ఉండాలి, కానీ మనకి ప్రాబ్లంలో కాన్స్టెంట్ 2 ఇచ్చారు కాబట్టి ముందుగా దీన్ని చేంజ్ చేసిన తర్వాతే దీంతో కంపారిజన్ చేసుకోవాలి. టేక్ 2 + x/3 హోల్ పవర్ -5. 2ని కామన్ తీస్తేనే ఇక్కడ వాల్యూ మనకి 1 అవుతుంది. 1 + x/3/2. ఇక్కడ 2ని కామన్ తీయడం కుదరదు కాబట్టి ఆ కామన్ తీసిన 2ని బై నోటేషన్లో రాసుకోవాలి. హోల్ పవర్ -5 దిస్ ఈక్వల్ టు ఈ -5 అనేది దీనికి అప్లికేబుల్. 2 పవర్ -5 × 1 + x/3 2 6 హోల్ పవర్ -5. సో ఇక్కడ మనము 1 + x హోల్ పవర్ -n నోటేషన్తోకి వచ్చాము కాబట్టి దీంతో మనము దీన్ని కంపారిజన్ చేసుకోవాలి. జనరల్ టర్మ్, నైన్త్ టర్మ్ దీని వరకు క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన దాన్ని ఫైనల్గా 2 పవర్ -5తో మల్టిప్లై చేస్తే మనకి నైన్త్ టర్మ్ ఇన్ ద గివెన్ ఎక్స్పాన్షన్ ఫామ్ అవుతుంది. వన్స్ అగైన్ ఇలా మనం కామన్ తీసిన తర్వాత వచ్చిన దీనికి T9 అంటే నైన్త్ టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంతవరకు నైన్త్ టర్మ్ క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన దాన్ని 2 పవర్ -5తో మల్టిప్లై చేస్తే మనం ఫైనల్గా ఇచ్చిన ప్రాబ్లంకి నైన్త్ టర్మ్ క్యాలిక్యులేట్ చేసినట్లు అవుతుంది. కంపేర్ 1 + x/6 హోల్ పవర్ -5 విత్ 1 + x హోల్ పవర్ -n. దెన్ n = 5, క్యాపిటల్ X = x/6. మనము T9 క్యాలిక్యులేట్ చేయాలి కదా, T9ని T8 + 1 అని రాసుకుంటాము. అన్నప్పుడు R వాల్యూ మనకి 8. సో R = 8. ఇలా మనము కంపారిజన్ ద్వారా వాల్యూస్ తెచ్చుకున్నాం. మరి ఇందులో జనరల్ టర్మ్ ఏంటో చూద్దాం. సిన్స్ TR+1 = జనరల్ టర్మ్ ఫార్ములా అప్లై చేసుకుందాం. -1 హోల్ పవర్ r ఇంటూ n + r -1 CR ఇంటూ x పవర్ r, where r is the value lies between 0 is less than equal to r is less than n. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్న వాటిని సబ్స్టిట్యూషన్ చేయండి. T8 + 1 r = 8 సబ్స్టిట్యూషన్ చేయండి. = -1 హోల్ పవర్ 8, n అంటే 5 + 8 -1 C8, x అంటే x/6 హోల్ పవర్ 8. పవర్ 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్. సో ఇది +1 ఇంటూ 5 + 8 13, 13 - 1 12 C8 ఇంటూ x/6 హోల్ పవర్ 8. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ this term. Finally we get the ninth term for this given expansion. Hence ninth term of 2 + x/3 whole power -5 equal to 2 power -5 into this value 12C8 into x/6 హోల్ పవర్ 8. ముందుగా దేని వరకే T9 నైన్త్ టర్మ్ క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన వాల్యూని
ఫైనల్గా 2⁻⁻5తో మల్టిప్లై చేస్తే మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క 9th టర్మ్ క్యాలిక్యులేట్ చేసినట్లు అవుతుంది. నెక్స్ట్ బిట్ compare 1 minus 3x by 5 whole power 4 by 5 with 1 minus x whole power p by q. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్లో కాన్స్టెంట్ కూడా 1తోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా కంపేర్ విత్ దిస్, దెన్ వి గెట్ p ఈక్వల్ టు 4, q ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 3x by 5. 10th టర్మ్ని t9+1గా డినోట్ చేస్తే r ఈక్వల్ టు 9. General term for 1 minus x whole power p by q is tr plus 1 equal to minus 1 whole power r into p minus q into p minus 2q into so on, p minus of r minus 1 into q by r factorial into x by q whole power r. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకుందాము. -1 whole power r అంటే 9p, 4 minus 5, 4 minus 2 into 5, 10, so on, 4 minus of 9 minus 1 into q, 5 by r factorial అంటే 9 factorial into x, 3x by 5 by q, 5 whole power r, 9. This equal to -1 whole power 9 into 4 minus 5 1 into 4 minus 10 minus 6 into so on, 4 minus 9 minus 1 8, 8 5s are 40 by 9 factorial into 3x by 5 5s are 25 whole power 9. -1 పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ ఉంటుంది. 4 ఇంటూ అన్ని బ్రాకెట్స్ యొక్క మైనస్ని సింప్లిఫై చేస్తే పాజిటివ్ అయిపోతుంది. 4 ఇంటూ 1 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ 36 by 9 factorial into 3x by 25 whole power 9. నెక్స్ట్ బిట్ 8th term of 1 minus 5x by 2 whole power minus 3 by 5. So compare 1 minus 5x by 2 whole power minus 3 by 5 with 1 minus x whole power minus p by q. ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ చేసిన ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేసిన మనకి ఫార్ములాస్ జనరల్ టర్మ్ యొక్క ఫార్ములాస్ నోటెడ్ అవ్వాలండి. ఇక్కడ pqకి పవర్ మైనస్ ఉంటే మనం రాస్తున్నటువంటి జనరల్ టర్మ్లో pqల మధ్య ప్లస్ నోటేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మైనస్ ఫామ్ ఉంటే జనరల్ టర్మ్లో -1 whole power r అనే వాల్యూ ఉండదు. వన్స్ అగైన్ ఇక్కడ pకి qకి నోటేషన్లో మనకి మైనస్తో ఉంటే జనరల్ టర్మ్లో pq టర్మ్స్ మధ్యలో ఎడిషన్తో ఉంటాము. ఈ రెండు మైనస్ లేదా రెండు ప్లస్ నోటేషన్తో ఉంటే మనకి జనరల్ టర్మ్ ఫామ్లో pq నోటేషన్స్తోనే ఫామ్ ఉంటుంది. ఒక ప్లస్ ఒక మైనస్ నోటేషన్తో ఉంటే మాత్రమే -1 whole power r ఇంటూ అనే ఫార్ములా స్టార్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి pq దగ్గర మైనస్ ఉంది కాబట్టి జనరల్ టర్మ్లో pq టర్మ్స్ మధ్యలో మనము ఎడిషన్తో ఉంటామండి. సో కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. p ఈక్వల్ టు 3, q ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 5x by 2. నెక్స్ట్ 8th టర్మ్ కదా క్యాలిక్యులేట్ చేయమంటుంది. 8th టర్మ్ని t7+1 అని రాసుకుంటే r ఈక్వల్ టు 7. ఇలా మనము వాల్యూస్ని జనరల్ టర్మ్లో అప్లై చేద్దాం. సిన్స్ జనరల్ టర్మ్ ఇన్ 1 minus x whole power minus p by q. సో ఈ ఫామ్కి జనరల్ ఫామ్ అప్లై చేసుకుని దాంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ప్రాబ్లం యొక్క 8th టర్మ్ క్యాలిక్యులేట్ చేసినట్లు అవుతుంది. జనరల్ టర్మ్
ఈజ్ టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ 2q ఇంటూ సో ఆన్ పీ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ క్యూ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ పవర్ ఆర్. వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయమ్మా. ఆర్ అంటే 7 ప్లస్ 1 ఇంటూ పీ 3 ప్లస్ 5 3 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 3 ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ 5 by 7 factorial into x 5x by 2 by q 5 whole power r 7. This equal to 3 into 8 into 2 5s are 10 plus 3 13 into so on 3 plus 7 minus 1 6 into 5 by 7 factorial into 5 cancel ma x by 2 whole power 7. This equal to 3 into 8 into 13 into so on 6 5s are 30 plus 3 33 by 7 factorial into x by 2 whole power 7. ఇలా మనము టర్మ్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.